హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 28 పాయింట్స్ డౌన్ అయ్యి 75,939 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 12 పాయింట్స్ డౌన్ అయ్యి 22,932 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మిడ్ క్యాప్ అయితే 1.6%, స్మాల్ క్యాప్ అయితే 2.4% వరకు గెయిన్ అయ్యాయి. పోర్ట్ఫోలియోస్ కొంచెం స్టేబుల్గా ఉంచాయి. ఎఫ్ఐడిఐ డేటా చూస్తే ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 4,800 crores వరకు బై చేశారు అండ్ డిఏఎస్ 4,072 crores వరకు బై చేశారు. సో ఎఫ్ఐఎస్ కానీ ఈ విధంగా కమింగ్ సెక్షన్లో కానీ బై సైడ్ కానీ ఉంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి అప్ సైడ్కి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టెస్లా గురించి మాట్లాడుకోవాలి. నిన్న టెస్లా 13 పొజిషన్స్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందని మనం మాట్లాడుకున్నాం. ఈరోజు సిఎన్బిసి టీవీ 18 వారు చెప్తుంది ఏంటంటే టెస్లా ఈవీ ప్లాంట్ ఇక్కడ ఇండియాలో స్టార్ట్ చేయదని, బెర్లిన్ ప్లాంట్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుని ఆల్మోస్ట్ 21.7 lakhs ప్రైస్తో అమ్మే అవకాశం ఉంటుందని, అండ్ టెస్లా ఆల్రెడీ ఢిల్లీ అండ్ ముంబైలో ప్రైమ్ లొకేషన్స్లో ఆల్రెడీ షోరూమ్స్ పెట్టడానికి ప్లేస్ ఐడెంటిఫై చేసిందని సిఎన్బిసి టీవీ 18 వారు ఈరోజు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ మన ఇండియన్ ఫార్మాసిటికల్స్ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాయంటే టోటల్ గ్లోబల్గా $27.8 billion ఎక్స్పోర్ట్ చేస్తాయి. అందులోనూ మనం యూఎస్కి 31.3% ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఇండియా నుంచి 80% ఆఫ్ ది ఎయిడ్స్ డ్రగ్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇందులో మేజర్గా యూఎస్ ఎక్స్పోర్ట్ చేసేవి జూడస్ లైఫ్ సైన్స్, డాక్టర్ రెడ్డిస్, లూపిన్ మోర్ దెన్ 40% వరకు ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. టొరెంట్ ఫార్మా 10% వరకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. రిమైనింగ్ ఎక్స్పోర్ట్స్ స్క్రీన్ ముంచున్నాను చూడండి. నెక్స్ట్ జేబిఎం ఆటో లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. జేబిఎం ఆటో లిమిటెడ్ సబ్సిడరీ అయిన జేబిఎం ఎకోలైఫ్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్కి పిఎం ఈ బస్సెస్ సేవా స్కీమ్ నుంచి 1021 బస్సెస్కి ఆర్డర్ వచ్చిందని, ఈ ఆర్డర్ వర్త్ 5,500 crores అని ఈరోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్ గురించి మాట్లాడుకోవాలి. హ్యూసోంగ్ టీ&డి ఇండియా లిమిటెడ్ నుంచి 166 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఎల్ఎన్టీ గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఎన్టీ సబ్సిడరీ అయిన ఎల్ఎన్టీ స్పెషల్ స్టీల్స్ అండ్ హెవీ ఫార్గింగ్ రిమైనింగ్ 26% కూడా ఎక్వైర్ చేసింది ఎల్ఎన్టీ. నెక్స్ట్ ఆర్బీఐ దగ్గర నుంచి ఈరోజు ఒక యాప్ లాంచ్ చేస్తున్నట్టుగా, ఈ యాప్లో మ్యాక్రో ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ స్టాటిక్స్ ఇండియన్ ఎకానమీ డేటాని మనం ఈజీగా యాక్సెస్ చేయవచ్చు అని, ఈ యాప్ యూజర్ ఫ్రెండ్లీగా అండ్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్తో ఈజీగా అర్థం చేసుకునే విధంగా ఉంటుందని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాధవ్ చంద్ర గారిని సిఎఫ్ఓగా అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఈ ఇమేజ్ను అబ్జర్వ్ చేయండి. మన ఇండియాలో లార్జ్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ యొక్క డేటా అంతా ఈ ఇమేజ్లో ఉంది. వాళ్ళ కరెంట్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి అండ్ ఇయర్ టు డేట్ అండ్ జనవరి నుంచి ఇప్పటి వరకు ఎంత పర్సంటేజ్ వాళ్ళు గెయిన్ అయ్యారు, వాళ్ళ హోల్డింగ్స్లో టాప్ కంపెనీస్ ఏవి, మొత్తం ఈ డేటా అంతా ఈ ఇమేజ్లో ఉంది. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో ఉన్న వాళ్ళ ఫెసిలిటీలో యుఎస్ ఎఫ్డిఏ యొక్క ఇన్స్పెక్షన్ జరిగింది. ఇందులో వాళ్ళకి 5 అబ్జర్వేషన్స్ వచ్చినట్టుగా ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ పిరమల్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. తుర్బేలో ఉన్న వాళ్ళ ఫెసిలిటీలో యుఎస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్ జరిగింది. ఇందులో వాళ్ళకి ఫామ్ 483తో పాటు 6 అబ్జర్వేషన్స్ ఇచ్చినట్టుగా ఈరోజు రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్కి కర్ణాటక గవర్నమెంట్ నుంచి బెంగళూరు టు సురబన్ రైల్ ప్రాజెక్ట్కి ఆల్మోస్ట్ 550 crores ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.